టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. క్రెడాయిలో రెండవ రోజు అయితే మనం ఎంట్రీ ఇచ్చేసామండి. క్రెడాయి అనగానే మనకు ఒకే చోట రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే దగ్గర కలగలిపి అన్ని ఏదైతే స్టాల్స్ ఉంటాయో అన్ని స్టాల్స్ ని ఒకే దగ్గర కస్టమర్స్ కి చూపించే విధంగా ఇక్కడ ఒకటి ప్రాపర్టీ షో అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రౌడ్ ని చూసుకున్నట్టయితే ఈ క్రౌడ్ లో అసలు ముందుకు వెళ్తుంటే అండి ఒక్క షాప్ దగ్గర మాత్రం విపరీతమైన క్రౌడ్ ఉందని చెప్పాలి. అసలు ఇక్కడ ఎందుకు అలా ఉంది, మరి వీళ్ళ ఫెసిలిటీస్ ఏంటనేది అయితే మీకు కూడా చూపిస్తాను. ఇలా సుష్మిత హోమ్స్ దగ్గర ఉన్నామండి మనం. వావ్, వీళ్ళైతే ఏకంగా 7 లక్షల వరకు తగ్గింపు అని చాలా మంచిగా వివరంగా ఇక్కడ పెట్టడం జరిగింది. కప్ బోర్డ్స్ కానీ, ఫాల్ సీలింగ్ లైట్స్, ఫ్యాన్స్, జిమ్ రూమ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ ఏర్పాటు చేసిన ఈ స్టాల్ లో అన్ని వివరంగా పొందుపరచడం జరిగింది. అందుకే అసలు ఏకంగా క్రౌడ్ చూసుకున్నట్టయితే విపరీతంగా సేల్ కూడా ఉందంట. అసలు వీళ్ళ స్పెషాలిటీస్ ని వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. వీళ్ళకి ఎక్కడెక్కడ ఇలాంటి వెంచర్స్ కానీ, హైవే ఫ్లాట్స్ కానీ ఉన్నాయి అన్ని కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ రండి సార్, ఒక నిమిషం. ప్రస్తుతం మనము సుష్మిత హోమ్స్ ఓనర్ తో ఉన్నామండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు మూర్తి. సార్ ఒకసారి చూసుకున్నట్టయితే అవుట్లెట్ బయట చాలా క్రౌడ్ ఉంది. అసలు ఏంటి మీ స్పెషాలిటీ? అసలు బుకింగ్స్ కూడా చాలా ఉన్నాయని తెలుస్తుంది మాకు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అవుట్ ఆఫ్ పెండింగ్ ఏదైతే ఉందో 2/3 వరకు సేల్ అయినాయి. నిన్న ఇవాళ కలిపి ఇంకా 1/3 మోస్ట్లీ ఈవినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈవినింగ్ 100% సోల్డ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేబీ అవ్వచ్చు, ఎంక్వైరీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఇది ఉంటే కనుక ఈవినింగ్ డ్రా పెడుతున్నాము. అంటే నాకు దీనికంటే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. యాక్చువల్ గా ప్రొడక్షన్ కంటే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. నా దగ్గర ఉండే కొన్ని ఫ్లాట్స్, కానీ నాకు ఎవరైతే ఎంక్వైరీస్ ఉన్నారో ఎంక్వైరీస్ ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి అందరిని మెర్జ్ చేసి ఈవినింగ్ డ్రా పెడదామని చెప్పి వస్తున్నాను. డ్రా వచ్చినానికి ఫ్లాట్ సెలెక్ట్ చేస్తాను, మిగతా వాళ్ళకి అలాట్ చేసేస్తాను. ఈవినింగ్ ఓన్లీ లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళు ఈవినింగ్ కి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా టోటల్ క్లోజ్ అవుతుంది అని చెప్పి. నాకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. బికాస్ ఆఫ్ కస్టమర్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ అన్నది నేను ఇప్పుడే ప్రొవైడ్ చేస్తాను. లైక్ ఫాల్ సీలింగ్ కానీ, లైట్స్ కానీ, ఫ్యాన్లు, కబోర్డ్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ఇదేదైతే అది కాక ఎమ్యూనిటీస్ కంపేర్ టు చూసుకుంటే ఓకే బెటర్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. అందుకని మేబీ నాకు ఎక్కువ రెస్పాన్స్ చూస్తున్నట్టయితే అంటే యూనిక్ గా ఉంది మీ కౌంటర్. అంటే మొత్తం కూడా ఇంటీరియర్ కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేసి స్టాల్స్ ఉంటాయి, కానీ మీ కౌంటర్ కి వచ్చేసరికి చాలా సింపుల్ గా మీరు పెట్టిన ఈ హోర్డింగ్ వల్లేనే అనుకుంటాను బహుశా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో మీరు మెన్షన్ చేసి ఎమ్యూనిటీస్ ఏదైతే అది కస్టమర్ ఫ్యూచర్ ఎమ్యూనిటీస్ మేము ఇప్పుడే ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్యూచర్ ఏం కావాలి, సీలింగ్ కావాలి. సీలింగ్ కావాలంటే మళ్ళీ వాల్ సీలింగ్ అయినా ప్లస్ ఎలక్ట్రీషియన్, మళ్ళీ పెయింటర్, ఇవన్నీ కావాలి కదా. అవన్నీ వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ముందే మేము అప్డేట్ చేసి పెట్టేస్తాము. రెడీ టు ఆక్యుపై అనమాట. టోటల్ 50 యూనిట్స్ లో ఆల్మోస్ట్ ఆల్ 47 సోల్డ్ అవుట్. ఇంకా ఓన్లీ 2 to 3 ఉన్నది. మేబీ ఈవినింగ్ కి 2 ఉన్నాయి. ఈవినింగ్ కల్లా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈవినింగ్ 100% ఇది ఉంది. ఆ 2కే నాకు 12 ఎంక్వైరీస్ దాకా ఉన్నాయి, జెన్యూన్ ఎంక్వైరీస్. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఈవినింగ్ క్లయింట్స్ చెప్పాను ఆల్రెడీ, నేను డ్రా చేస్తాను. డ్రాలో వచ్చిన వాడికి అలాట్ చేస్తాను అని చెప్పి. ఇది కాకుండా మీ ప్రాజెక్ట్స్ గురించి ఒక్కసారి. ప్రాజెక్ట్స్ అంటే కనుక ఒకటి సుష్మిత హైవేస్ అని చెప్పి మెయిన్ రోడ్ హైదరాబాద్ హైవేకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. సుష్మిత హైవేస్ లో ఒకటి వెంచర్ అవుట్ చేసాము. అది ఆల్మోస్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పర్మిషన్ తోటి వెంచర్ చేసాము. అందులో కూడా 95% సోల్డ్ అవుట్. దాని తర్వాత సుష్మిత ట్రేడ్ సెంటర్ అని చెప్పి ఇది రెసిడెన్షియల్ ఫ్లాట్స్ 50లో 48 దాకా అని. ఇంకో ఈవినింగ్ కల్లా 2 to 3 ఉంటుంది. ఇప్పుడు మేజర్ ఏంటంటే సుష్మిత ట్రేడ్ సెంటర్ అని చెప్పి ఒకటి మేము ఇది చేస్తాము. ట్రేడ్ సెంటర్ ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అనమాట. భీమారము, హన్మకొండ భీమారం. ఇది ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు 100 కార్స్ పార్కింగ్ ఇచ్చాము. మేము 100 కార్స్ పార్కింగ్ ఇచ్చాము. అంటే ప్రెసెంట్ అంటే ఫ్యూచర్ లోడ్ కూడా తీసుకున్నాము. ఫ్యూచర్ లోడ్ ఏదైతే ఉందో కార్ పార్కింగ్ మేజర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లోడ్ కూడా తీసుకుని 100 కార్లకి పార్కింగ్ ఇప్పుడే ప్రొవైడ్ చేసుకున్నాము. అంటే కమింగ్ 10-20 years ఏదైతే లోడ్ వస్తుందో లోడ్ బిఫోర్ ఎక్స్పెక్ట్ చేసి పార్కింగ్ అది ప్రొవైడ్ చేసుకున్నాము. ప్లస్ అది B1 B2 ఇచ్చేసి మంచి లిఫ్ట్ ఫెసిలిటీస్ మంచి దీంతో మేము ఇది చేసాం అనమాట. సో అందుకని చెప్పి అది కమర్షియల్ కాంప్లెక్స్ 77,000 square feet కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాన్ చేస్తాము. అదేంటంటే ఒక ఐకాన్ అవ్వాలి, మా ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ కి ఐకాన్ అవ్వాలని సుష్మిత ట్రేడ్ సెంటర్ కి మేము ప్లాన్ చేస్తాం. ఇవి అది కూడా ఈ ఇయర్ లో కంప్లీట్ అయింది. కంగ్రాచులేషన్స్ సార్. ముఖ్యంగా ఇక్కడ స్టాల్ పెట్టి మీరు సక్సెస్ అయినందుకు, అండ్ బిఫోర్ ఏదైతే మీరు అనుకున్నారో అది రీచ్ అయినందుకు, అండ్ ఫ్యూచర్ లో మీరు ఏదైతే ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నారో దానికి కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్.